దావోస్లో ఎస్ఐజీహెచ్ ఎండీ గౌరీ శ్రీధర్, డైరెక్టర్ అమర్ చీడిపోతుతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ 231.5 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను హైదరాబాద్లో తయారు చేస్తామని కంపెనీ యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. దీంతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సిఈటీ కాన్ఫరెన్స్లో ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ ఎలైట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన నమూనాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి రైతులు ఎల్లప్పుడూ సహాయం చేస్తారని తెలిపారు. ప్రపంచం రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. Agriculture is our culture. I can talk on food systems till tomorrow morning, but I will take only a few minutes. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture. Farmers' suicides. This is the biggest problem in India. They cannot sell produce. They do not get bank loans. They can't make profits. They don't have modern technology. Further, my party, Congress Party, started a policy of minimum support price for farmers. We give direct money for farmers as investment. Its name is Rait Bharosa. My government is a farmers government. I have a dream to make farmers earn profit more than MSP, just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. I request all leaders at World Economic Forum to help make farming a profitable activity. Farmers always help the world. The world must now help the farmers. Thank you. Thank you, sir. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రానా, చెప్పండి, దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే ఎస్ఐజీహెచ్ కేంద్రానికి సంబంధించి తెలంగాణలో మరో ముందడుగు వేయబోతుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? సార్, గత 3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అనేక మంది పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ సంస్థల సీఈఓలు, సిఎఫ్ఓలు, సిఓఓలతో ఆయన సమావేశం అవుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓఏలు దాదాపు 37,000 కోట్ల రూపాయల దాకా కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో వారు ఎంఓఏలు చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఎస్ఐజీహెచ్ సంబంధించినటువంటి కంపెనీ కూడా దాదాపు 231 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఈ తెలంగాణ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీ దీనికి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టడానికి వారు ముందుకు వచ్చినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్ నెలకొల్పేందుకు వారు ఆసక్తిగా ఉన్నట్టుగా తెలిసింది. దాని తొందరగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి అనువైనటువంటి భూమిని కానీ మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నది కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు రాబోయే 2-3 ఏళ్లలో దానికి అవసరమే 230 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుబడతామని, దాంతోపాటు ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగానే తెలంగాణలో కూడా తాము ఎస్ఐజీహెచ్ సంబంధించిన కంపెనీలో మేము పెట్టుబడులు పెట్టబోతున్నామనేసి కూడా వారు స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నిన్న సాయంత్రం మరొక కీలకమైనటువంటి మనకు డేటా సెంటర్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. దాంట్లో
భారీ ఎత్తున వారు పెట్టుబడులు పెట్టినటువంటి నేపథ్యం ఇప్పుడు దాదాపు 5,200 కోట్ల రూపాయల దాకా కూడా తెలంగాణలో డేటా సంబంధించినటువంటి సెంటర్లు నెలకొల్పేందుకు వెబ్వర్క్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 4 సంవత్సరాల్లో వారు దీన్ని విస్తరించడానికి ఈ 4,000 కోట్ల రూపాయల దాకా కూడా మేము వెచ్చిస్తున్నాం. దాంతో 1,000 కోట్ల రూపాయలు మరొక 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. దీంట్లో భాగంగా 10 మెగావాట్లకు సంబంధించిన నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్లో పెట్టడానికి ఈ యొక్క 1,200 కోట్లు అలాగే 4,000 కోట్లు వచ్చి ఈ కంపెనీని విస్తరించే భాగంగా కూడా ఈ పెట్టుబడులు పెట్టబోతున్నామని కూడా వారు నిన్న అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో నిన్న ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఐరన్ మౌంటైన్ CEO విలియం మినీ అలాగే వెబ్వర్క్ CEO నిఖిల్ రాఠీతో నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యి వారికి తెలంగాణ ప్రభుత్వం వారికి ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేది కూడా వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా కూడా మరింతగా కూడా అభివృద్ధి చెందుతుందనేసి కూడా నిన్న ఆయన వారితో వారితో అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈ విద్యుత్తును కూడా పునరుత్పత్తిస్తాం, ఖచ్చితంగా వారికి 24 అవర్స్ విద్యుత్తు అందుబాటులో ఉండే విధంగా కూడా నాణ్యమైన విద్యుత్తుని అందిస్తాం. వారికి గతంలో ఏదైతే విద్యుత్ విషయంలో రాయితీలు ప్రకటించామో దానికంటే మెరుగ్గైన రాయితీలు ఈసారి కల్పిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఫ్రెండ్లీ పాలసీని కూడా మేము బిజినెస్లో తీసుకురాబోతున్నాం కాబట్టి తెలంగాణలో వచ్చే ప్రతి ఒక్క కంపెనీకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి వారికి పూర్తి స్థాయిలో వారిని అడ్డుకోకుండా వారికి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీగా ఉండే ఉద్దేశంతో కూడా పారిశ్రామికవేత్తలంతా కూడా మేము ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేసి కూడా వారికి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గత 3 రోజుల నుంచి ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భారీ ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు నెలకొల్పడానికి వారు ముందుకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి సమావేశాల్లో ఆయన ఇవాళ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా CET కాన్ఫరెన్స్ ఫుడ్ సిస్టమ్ సంబంధించినటువంటి అండ్ లోకల్ యాక్షన్ ఎలైట్ సమావేశంలో ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ప్రసంగించబోతున్నారు. వ్యవసాయాన్ని లాభదాయకమైనటువంటి మార్చే విధంగా స్థిరమైన నమూనాలు ఎలా నెలకొల్పాలి, ఎలా రూపొందించాలనే దానిపై కూడా ఎంతవరకు ఇది అవసరం ఉందనే సబ్జెక్టు మీద ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ప్రసంగించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ప్రపంచానికి ఎప్పుడూ రైతులు అనేది సహాయం చేస్తూనే ఉంటారు. దేశానికి వెన్నుదన్నగా అన్నం పెడుతున్నటువంటి రైతన్నని ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వాలదే ఉంది కాబట్టి రైతన్నని ఏ విధంగా ఆదుకోవాలి, వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో ఎలా తీసుకురావాలి అనే దానిపై కూడా ఈ యొక్క డిబేట్లో ఆయన ప్రసంగించు దాంట్లో తన అనుభవాల్ని ఆయన చెప్పారు. కొత్తగా కూడా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి చెప్పండి. రైట్. అలాగే దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. ఇంకా ఏ రంగాలకు సంబంధించి MOUలు కుదుర్చుకునే అవకాశం ఉంది, అలాగే ఇంకా ఎంతమందిని భేటీ అయ్యే అవకాశం ఉంది పర్యటన ముగిసేలోపు? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50 మంది పారిశ్రామికవేత్తలతో పైగా ముఖ్యమంత్రి ఆయన సమావేశం నిర్వహించారు. దాంట్లో ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా వచ్చినంత వరకు దాదాపు 37,000 కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వంతో వారు MOU కుదుర్చుకున్నారు. ఇంకా మరికొంతమంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సమావేశం జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఆ యొక్క CEOలు కానీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనువైన సంబంధించిన ప్లేసెస్ కానీ అక్కడ ఒకవేళ పెట్టుబడులు పెడితే అక్కడ వారికి ఏ రకంగా ప్రభుత్వం సహకరిస్తుంది అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు 37,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టిన వారు కూడా ఆ కంపెనీలు ఆ యొక్క రాష్ట్రాల ప్రతినిధులతో కూడా మాట్లాడిన తర్వాత ఎక్కువగా లాభదాయకమైనటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే పరిశ్రమలు కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఇటు అన్ని రకాలుగా కూడా డేటా సెంటర్స్ కానీ ఇక్కడ అనుగుణంగా ఇక్కడ కంపెనీలు పెడితే అనువుగా ఉండే ప్లేస్ మాత్రం తెలంగాణ అనుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ MOUలు కుదుర్చుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఆ కోవలని మరికొన్ని అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన CEOలతో కానీ చైర్మన్తో కూడా ముఖ్యమంత్రి ఇవాళ రాత్రి సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ఈ CET సంబంధించిన సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళతో సమావేశం కాబోతుంది. మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ గౌతమ్ అదానీ దాదాపు అత్యంత భారీ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి అనౌన్స్మెంట్ చేసిన దాదాపు 12,500 కోట్ల రూపాయల దాకా కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత JSW కంపెనీ కూడా అదే స్థాయిలో కూడా తన పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో తర్వాత గోడి ప్రైవేట్ కంపెనీ కూడా ఇప్పటికే తన పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే MOU కూడా పూర్తి చేసుకునే నేపథ్యం. ఇవాళ మరొకసారి అమెజాన్ సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటు ఆరిజన్ ప్రతినిధులతో పాటు నోవాటీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు గూగుల్ సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రముఖంగా
ఇన్నోవేటివ్ స్టార్టప్స్ కంపెనీస్తో పాటు ఇన్నోవేటివ్గా అభివృద్ధి చెందినటువంటి కంపెనీల సీఈఓ చైర్మన్లతో కూడా ముఖ్యమంత్రి ఇవాళ సమావేశం కాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ నిన్నటి కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఎక్కువగా ఎంఓఏలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని దగ్గరికి ఇప్పటికే పూర్తిస్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఇటు ఐటీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి జయేష్ రంజన్ కానీ, అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు కానీ, అలాగే ముఖ్యమంత్రి వెంబడి వెళ్ళినటువంటి టీం ఏదైతే ఉంది పక్కా ప్రణాళికతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి అనే ఉద్దేశంతో కూడా వెళ్తున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగానే వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కానీ, అలాగే ఎవరైతే ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నప్పుడు కూడా వారు ప్రజెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది. వాళ్ళకి అర్థవంతంగా చెప్పడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతుంది, ఎందుకు పారిశ్రామికంగా ఐటీ రంగాల్లో కానీ, ఫార్మా రంగంలో కానీ అనేక రంగాల్లో కూడా దూసుకుపోతుంది అనేది కూడా వారు చాలా క్లియర్ కట్గా కూడా వాళ్ళకి వివరిస్తూ వారిని పెట్టుబడుల్ని పెట్టడానికి ఆకర్షితులు చేస్తున్నారు. ఈ ఫార్ములా అనేది సక్సెస్ఫుల్గా కూడా వర్కౌట్ అవుతుంది అనేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 1.5 నెల కూడా కాలేదు, అప్పుడే ఇంత భారీ స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని తీసుకురావడం అనేది ఒక గొప్ప పరిణామంగానే వారు చూస్తున్నారు. దాని దగ్గరగా ఇవాళ భారీ స్థాయిలో మరొక ఎంఓఏలు అయితే కుదుర్చుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకి. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.